ఎందుకంటే దాసరి రాము లాంటి వాళ్ళు ఏం చెబుతారు, బ్రిటిష్ వాళ్ళే మాకు రిజర్వేషన్ ఇచ్చారు మీరు ఇవ్వరా అని మాట్లాడుతూ ఉంటారు. నిజానికి వీళ్ళకి అర్థం కావాలి, బ్రిటిష్ వాళ్ళు కాపులకు రిజర్వేషన్ ఇవ్వలేదు. తొలి దశలో ఏం జరిగిందో చెబుతాను, కావాలంటే వీలైతే దాని రిఫరెన్స్ కూడా చూడండి. పాలిటిక్స్ అండ్ సోషల్ కాన్ఫ్లిక్ట్స్ ఇన్ సౌత్ ఇండియా యూజన్ ఈ ఇర్షిక్ ఆథరు కాన్ఫ్లిక్ట్స్ ఇన్ సౌత్ ఇండియా అనే దాని మీద క్యాస్ట్లు ఎలా తీసుకున్నారు, ఏ విధంగా జరిగింది అని ఒక బ్రిటిషర్ రాసిన పుస్తకమే అది చదివితే అర్థమవుతుంది. అలాగే అసలు ఎలా తీసుకున్నారు వాళ్ళు, ఈ కులగణన సర్వేల్లో భాగంగా ఎవరు ఏ ఉద్యోగాల్లో ఉన్నారు, ఏ కులం వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారు, వాళ్ళ డెవలప్మెంట్ ఎలా ఉంది అని చూడడానికి కొన్ని పారామీటర్స్ ఉంటాయి. అందులో భాగంగా పోలీసు, మిలిటరీ, రెవెన్యూ, జ్యుడిషియరీ, ఏ ఉద్యోగాల్లో వీళ్ళు ఉన్నారు. రెవెన్యూ అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్లో కొన్ని ఉద్యోగాలు ఉంటాయి. అందులో కూడా గెజిటెడ్ ఎవరు, నాన్ గెజిటెడ్ ఎవరు, ఇవన్నీ కూడా లెక్కలు ఉంటాయి. ఇవన్నీ తీసుకున్న తర్వాత వీళ్ళు ఏ స్థాయిలో ఉన్నారు అని ఒక కంక్లూజన్కి వచ్చిన తర్వాత ముందుగా బ్రాహ్మణులు ఉన్నారు, ఆ తర్వాత నెక్స్ట్ కాపులు ఉన్నారు. కాబట్టి కాపులకు రిజర్వేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పేసి వాళ్ళు ముందు స్థాయిలో ఉన్నారు. చదువులో కూడా, ఎడ్యుకేషన్లో బాగున్నారు, ఉద్యోగాల్లో కూడా బాగున్నారు అని చెప్పి ఈ 41% పైచిలుకు పర్సంటేజ్ అంతా కూడా నాన్ బ్రాహ్మణ్ అని చెప్పి వీళ్ళకి ఇచ్చారు. రైట్, ఈ విధంగా జరిగింది నిజానికి. ఇక ఆ తర్వాత ఇదే జస్టిస్ పార్టీ నుంచి మళ్ళీ ఈ పెరియార్ అండ్ వీళ్ళందరూ ఏం చేశారు అంటే, లేదు మమ్మల్ని కూడా కలపాల్సిందే అని 5 ఏళ్ల పాటు యుద్ధం చేశారు. 5 ఏళ్ల పాటు యుద్ధం చేస్తే 1925లో మళ్ళీ ఇదే బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు అంటే కాపులను కూడా తీసుకువెళ్ళి ఈ నాన్ బ్రాహ్మణ్ రిజర్వేషన్ కేటగిరీలో కలిపేశారు. అంటే ఏంటి, ఇక్కడ 41.16% ఉన్న ఈ నాన్ బ్రాహ్మణ్ పర్సంటేజ్లోకి ఇక్కడ ఉన్న కాపులు వెళ్ళి కూర్చున్నారు. అప్పుడు ఈ కాపుల మీద భారీ వ్యతిరేకత వచ్చింది. ఎందుకంటే మీరు ఓపెన్ కేటగిరీలో చదువుకొని ఉన్నారు కాబట్టి మీరు ఓపెన్ కేటగిరీలో కూడా ఉద్యోగాలు తెచ్చుకుంటారు, మళ్ళీ నాన్ బ్రాహ్మణ్ కేటగిరీలోకి మీరు రావడం వల్ల మా ఉద్యోగాలు కొల్లగొట్టిన వాళ్ళు అవుతారు అని చెప్పేసి ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఒక వ్యతిరేకత ప్రదర్శించారు. అయినప్పటికీ కూడా అది అలాగే సాగింది. నిజానికి ఆ తర్వాత జరిగిన ప్రతి నోటిఫికేషన్, ప్రతి దాంట్లో కూడా వీళ్ళు చదువుకొని ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయి ఉన్నారు కాబట్టి నాన్ బ్రాహ్మిన్స్ లో 95% ఉద్యోగాలంతా కూడా కాపులే తీసుకోగలిగారు. ఎందుకంటే అప్పటికి వీళ్ళు ఉన్నారు కానీ ఆ కేటగిరీలో అంత చదువుకున్న వాళ్ళు లేకపోవడం వల్ల ఆ కేటగిరీలో వీళ్ళు కూడా వచ్చి జాయిన్ అవ్వడం వల్ల ఆ ఉద్యోగాలన్నీ వీళ్ళకే వచ్చేసినాయి అన్నమాట. ఈ విధంగా సాగుతూ వచ్చింది. అంటే మొదటి దశలో పెట్టలేదు బ్రిటిష్ వాళ్ళు, తర్వాత మళ్ళీ యుద్ధం చేసి బ్రాహ్మిన్స్ ని కాపులని సపరేట్ చేసి మిగతా అందరినీ సపరేట్ చేసిన తరువాత మళ్ళీ యుద్ధం చేసి మళ్ళీ వచ్చారు ఇందులోకి. ఇది అర్థం కావాలి ఎవరికైనా.